బాలగారు ఏమైంది మీకు? ఏమైనా నాకు బాలగారు మీ దగ్గర ఏదో వాసన వస్తుంది. నాకేం రావట్లేదు. అమ్మా, బాల దగ్గర నుంచి కళ్ళు తాగిన వాసన వస్తోందమ్మా. నేను కళ్ళు తాగలేదు, నేను మజ్జిగ తాగాను. సుందరి, నాకు బాగా ఆకలిస్తుంది, నా కోసం ఏం చేస్తావు? సుందరి మాట్లాడవేంటి? అమ్మా త్రిపుర, వెంటనే బాల నెత్తి మీద నీళ్లు పొయ్యమ్మా. అవ్వా, నేను స్నానం చేసే బయటికి వెళ్ళా, మళ్ళీ ఎందుకు నీళ్ళు పోయడం? నాకొద్దు, అసలే చాలా చలిగా ఉంది. బాలగారు మీరు మాట్లాడకండి. ఏంటి సుందరి నా మీద కోపడుతున్నావు? నేనేం తప్పు చేశా? బాలా అయ్యో, ఇట్రండి. సుందరి ఎక్కడికి ఎక్కడికి? సుందరి సుందరి కూర్చోండి. సుందరి మిమ్మల్ని దేనికోసం బయటికి పంపించాను? మీరేం చేసొచ్చారు? అది కాదు సుందరి, దారిలో మాట్లాడకండి. అసలు కొత్తగా అలవాటేంటి? ఎందుకు ఇలా తాగొచ్చారు? సుందరి నేను తాగలేదు. అబద్ధాలు చెప్పకండి బాలగారు. అవా, సుందరి ఎందుకు నా మీద కోపడుతుంది? నేనేం తప్పు చేయలేదు. చూడు బాలా, నువ్వు చేసిన తప్పు నీకు తెలియటం లేదు. నీకోసం నీ భార్య ఎంత కష్టపడుతోంది. నువ్విలాంటి పనులు చేస్తే తనకెంత బాధగా ఉంటుంది చెప్పు. నేనే తప్పు చేయలేదవ్వా. బాలా, నువ్వు ఇవాళ బ్యాడ్ బాయ్ లో కనపడుతున్నావు. అమూల్య, నేనేం తప్పు చేయలేదు. ఇలాంటి అలవాట్లు ఎక్కడ నేర్చుకున్నావు బాలా? ఇంకోసారి ఎప్పుడు ఇలా చెయ్యొద్దు. సరే అవ్వా, ఇంకెప్పుడు చేయను. నీ వల్ల పాపం నీ భార్య ఎంత బాధపడుతోందో తెలుసా? నిన్నంత బాగా చూసుకునే త్రిపురని నువ్వు బాధ పెట్టడం తప్పు కదా. తప్పే. చూడు బాలా, మన కోసం కష్టపడేవాళ్ళని, మన సంతోషం కోసం ఏవైనా చేసేవాళ్ళని బాధ పెట్టకూడదు. అర్థం చేసుకో. వెళ్ళి నీ భార్య కోపాన్ని తగ్గించి ఇంకోసారి ఇంకెప్పుడు చేయనని చెప్పి. అలాగే అవ్వా.